భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు ఇంట్రెస్టింగ్ గా మారింది. అటు భారత్ బౌలింగ్ తో ఎదురు దాడికి దిగితే ఇంగ్లాండ్ సంయమనంతో బ్యాటింగ్ చేసింది. తొలి రోజు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ 4 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. జో రూట్ 99 పరుగులతో, బెన్ స్టోక్స్ 39 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్స్ లో నితీష్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, జడేజా 1 వికెట్ తీశారు. ఇక రెండో టెస్టులో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ బజ్ బాల్ కు విరామం ఇస్తూ లార్డ్స్ లో నెమ్మదిగా ఆడింది. టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బజ్ బాల్ శకంలో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోవడం ఇది రెండోసారి మాత్రమే. భారత పేస్ త్రయం బుమ్రా, ఆకాష్ దీప్, సిరాజ్ ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను పరీక్షించారు. కానీ నితీష్ కుమార్ రెడ్డి వికెట్ల పతనాన్ని ఆరంభించాడు. తొలి సెషన్స్ లో రెండు జట్లు సమంగా నిలవగా రెండో సెషన్లో ఇంగ్లాండ్ పైచేయి సాధించింది. పట్టుదలగా నిలిచిన రూట్, పోప్ అజేయంగా సెషన్ను ముగించారు. ఇవాళ భారత బౌలర్స్ ఎంత త్వరగా ఇంగ్లాండ్ను ఆలౌట్ చేస్తే అంత పైచేయి సాధించే అవకాశాలు ఉన్నాయి.